వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్వీట్ కార్న్ పకోడీకి ముందుగా ఈ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోవాలండి. ఇది నేను ముందే ఉడకబెట్టిన, కొంచెము సాల్ట్ వేసి, 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడకబెట్టిన. ఇప్పుడు ఉడకబెట్టి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 స్పూను జీలకర్ర, కొంచెము ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇంతకుముందు ఉప్పు వేసినా కదా, చూసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రం. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ, కొంచెం. దీంట్లో కొంచెము కారం, ఇలా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసిన నేను, ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం ఒక చిన్న పచ్చిమిర్చి కట్ చేసి వేసిన, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్గా దంచేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. చేత్తోనే కలుపుతున్నాయి కానీ. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మనకు వాటర్ ఉంటుంది. అది ఇది పడితే కొంచెం వేసుకోవాలి, కొంచెం ఇట్లా చల్లుకుంటే సరిపోతుంది. ఇంకొక కొంచెం శనగపిండి వేసుకుందామండి. 1 స్పూన్ శనగపిండి వేసిన, కొంచెం బైండింగ్ మంచిగా రావడానికి వేసిన, కొంచెం తక్కువ పడితే కొంచెం లైట్గా వేసుకున్నా సరిపోతుంది. ఇది మొత్తం మంచిగా కలిసేటట్టు కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా మనకు ఇట్లుంటే సరిపోతుంది. మరి లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా మనకు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను ఇప్పుడు వేస్తున్నా కొత్తిమీర. ఈ కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇట్లా చిన్న కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడంతా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేసేసుకుంటాం. నేను ముందే ఆయిల్ పెట్టినా చూడండి. ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఇవి వేయగానే కదిలియకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఆగితే అవి కొంచెం గట్టిపడిపోతాయి. అప్పుడు మనం దాన్ని కొంచెం కదిలించుకోవాలి. అది ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి ఈ స్వీట్ కార్న్ తోటి. కొంచెము మంచి గట్టిగా అయిన తర్వాత మనం గంట పెట్టి కదిలించుకోవాలి. ఇప్పుడు మెల్లగా కొంచెం టర్న్ చేసుకుందాం. పిల్లలకైతే స్నాక్స్ లాగా బాగుంటాయి, మంచిగా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇట్లా చేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఇట్లా కొంచెం మీడియం మంట మీద కాల్చుకుంటే మంచిగా లోపల వరకు కూడా వేగుతుంది. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించుకోవాలండి. ఇది స్లోగా అయితేనే మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది, లేకుంటే అది లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఈ కార్న్ అంతా పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా వేగంగా తీసేసుకుంటే అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకోసారి కూడా చేసుకోవాలి. సేమ్ ఇంతే. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.